పూనం కౌర్ హీరోయిన్గా చేసింది. తక్కువ సినిమాలైన వివాదాలు రాజకీయాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కొన్నేళ్లుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోంది. ఆరంభంలో గురూజీ, గురు అంటూ నిక్ నేమ్స్తో ట్వీట్ చేస్తూ వచ్చిన పూనం కౌర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ పేరు బయటపెట్టేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్పై తాను ఇచ్చిన ఫిర్యాదును సీరియస్గా తీసుకోలేదని ఆరోపించింది. మరోసారి ఇదే విధమైన ఆరోపణలు చేసింది. నేను ఈ విషయాన్ని ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన నేను మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. మా అసోసియేషన్ మెంబర్ ఝాన్సీ గారితో కూడా మాట్లాడాను. అయితే మీటింగ్ వాయిదా పడిందని, దయచేసి తనను డిస్టర్బ్ చేయొద్దని చెప్తోంది. నేను పేరు చెప్పకుండా ఫిర్యాదులు చేస్తున్నా అని చాలామంది అంటున్నారు. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేస్తున్నా అని చాలాసార్లు చెప్పాను. అయితే ఆయనకు ఉన్న రాజకీయ మద్దతు, ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది మిత్రుల కారణంగా మా అసోసియేషన్ కూడా నా ఫిర్యాదును తీసుకోవడం లేదు. మహిళా సంఘాలతో ఈ విషయం గురించి మాట్లాడతాను అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది పూనం కౌర్. హాయ్ పూనం, మేం నీ ఫిర్యాదును వినాలని నిర్ణయించుకున్నాం. కమిటీకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కమిటీ కంటే ముందు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓ మహిళా లాయర్ని తీసుకోబోతున్నాం, అందుకే ఆగామంటూ 2024 సెప్టెంబర్లో ఝాన్సీ పంపిన వాట్సాప్ మెసేజ్ను షేర్ చేసింది పూనం కౌర్. దీప పేరుతో సినీ ఎంట్రీ ఇచ్చిన పూనం కౌర్ శౌర్యం, గగనం వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎస్వి కృష్ణారెడ్డి, మాయాజాలం, తేజ, ఒక విచిత్రం సినిమాలో నటించిన పూనం కౌర్ ఆ తర్వాత శౌర్యం, వినాయకుడు, గగనం వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలో నటించిన పూనం కౌర్ స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా మూవీలో పార్వతీ మెల్టన్ చేసిన క్యారెక్టర్ కోసం పూనం కౌర్కు ఆఫర్ వచ్చిందని, అయితే ఆడిషన్స్ తర్వాత ఆమెను పక్కన పెట్టారని సమాచారం. అప్పటి నుండి సినిమాలో అవకాశాలు ఇస్తానని చెప్పి గురూజీ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని గతంలో ట్వీట్లు చేసింది పూనం కౌర్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.